హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి యాక్సెంచర్ ఇంటర్వ్యూ క్లియర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. సో మీరు ఆన్ క్యాంపస్ అవ్వనివ్వండి ఆర్ ఆఫ్ క్యాంపస్ అవ్వనివ్వండి, ప్రాసెస్ సేమ్ ఉంటుంది. బట్ ఆన్ క్యాంపస్ అయితే కొంచెం డిలే ఉంటుంది. అదే ఆఫ్ క్యాంపస్ అయితే ఆల్ ప్రాసెస్ మెయిల్స్ ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయి. సో లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంటర్వ్యూ క్లియర్ అయ్యాక మీకు ఫస్ట్ మంత్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది గైస్. లైక్ రిజల్ట్ రావడానికి ఒక 1 మంత్ టైం అయితే పడుతుంది. సో రిజల్ట్ వచ్చాక మీకైతే కంగ్రాచులేషన్స్, యువర్ ఏ స్టెప్ క్లోజర్ ఈ మెయిల్ అయితే వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన తర్వాత మీకు యాక్సెంచర్ టాస్క్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ టాస్క్ నోటిఫికేషన్లో వచ్చేసి ఎల్ఓఐ అయితే ఉంటుంది. ఆ ఎల్ఓఐని అయితే యాక్సెప్ట్ అయితే చేయాలి. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి మీకు ఈ ఈ మెయిల్స్ అయితే వస్తాయి గైస్. ఐఎస్పైర్ అని లేదా ప్రొఫైల్ క్రియేషన్, డాక్యుమెంట్ అప్లోడ్, ఇవన్నీ మెయిల్స్ అయితే వస్తాయి వీటి నుంచి. సో ఇవన్నీ అంత లైక్ నెగ్లెక్ట్ అయితే కాదు, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు గైస్, మీకు చూస్తే అర్థమైపోతుంది. సో ఈ మెయిల్ వచ్చిన తర్వాత మీకు యాక్సెంచర్ టాస్క్ నోటిఫికేషన్ అని, ఒకవేళ ఆన్ క్యాంపస్ అయితే మీకు మళ్ళీ సెకండ్ టైం అయితే టాస్క్ నోటిఫికేషన్ అని వచ్చి ఇక్కడ వచ్చేసి అమెండ్మెంట్ ఎల్ఓఐ అని మళ్ళీ సెకండ్ టైం అయితే పంపించారు ఈ 2025 గ్రాడ్యుయేట్స్కి అయితే. సో ఇదైతే మోస్ట్లీ చాలా మందికి ఉండకపోవచ్చు. మీరు ఆఫ్ క్యాంపస్ అయితే, ఆన్ క్యాంపస్ అయితే 2025 గ్రాడ్యుయేట్స్కి అయితే సెకండ్ టైం అమెండ్మెంట్ ఎల్ఓఐ అని అయితే పంపించారు గైస్. సో దాని తర్వాత చూసుకుంటే మీకు వచ్చేసి వర్క్ డేస్ మెయిల్ అని ఈ మెయిల్ అయితే వస్తుంది. వర్క్ డేస్ మెయిల్ అని ఇది వచ్చేసి తర్వాత మీకు టాస్క్ చేయడానికి లేదా ప్రీ ఆన్ బోర్డింగ్ మాడ్యూల్స్ నేర్చుకోవాలి కదా, వాటికైతే యూజ్ అయితే అవుతుంది. సో దాని తర్వాత చూసుకుంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఒక మెయిల్ అయితే వస్తుంది గైస్, యువర్ గైడ్ టు డాక్యుమెంట్ సబ్మిషన్ అని. సో ఈ మెయిల్లో మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. లైక్ మీ 10th మెమో, ఈ ఇంటర్ మెమోస్ ఇవన్నీ ఉంటాయిగా, వీటిలన్నిటిని స్కాన్ చేసి పంపించాలి. అండ్ అలాగే వాళ్ళు ఒక ఫామ్ అయితే పంపిస్తారు, డిజిటల్ ఫామ్, దాన్ని కూడా ప్రింట్ తీసి సైన్ చేసి మళ్ళీ స్కాన్ చేసి అయితే వాళ్ళకైతే పంపించాలి గైస్. సో దీని తర్వాత చూసుకుంటే మీకు ప్రీ ఆన్ బోర్డింగ్ మాడ్యూల్స్ అయితే వస్తాయి. మీకు ప్రీ ఆన్ బోర్డింగ్ అంటే జాయినింగ్కి ముందు మీరు కొన్ని మాడ్యూల్స్ అయితే చదివి క్లియర్ చేసి వాళ్ళకైతే టెస్ట్ అయితే తీసుకోవాలి గైస్. దానికి సంబంధించిన మెయిల్ అయితే వస్తుంది. ఇవైతే మీకు ఒక 45 డేస్ అయితే ఉంటుంది ట్రైనింగ్. సో సింపుల్గా మీరు 45 డేస్ ట్రైనింగ్ అనుకోండి, దానికి మెయిల్ అయితే వస్తుంది. దాని తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఉంటుందిగా. ఈ మెయిన్గా ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఈ ప్రీ ఆన్ బోర్డింగ్ మాడ్యూల్స్ చదువుతారు కదా, ఈ ప్రీ ఆన్ బోర్డింగ్ మాడ్యూల్స్ తీసుకునేటప్పుడు బిట్వీన్ 3rd to 4th వీక్ అనమాట. ఈ ప్రీ ఆన్ బోర్డింగ్ మాడ్యూల్స్ తీసుకునేటప్పుడు ఒక 3rd నుంచి 4th వీక్ ఈ టైంలో మీకైతే ఆఫర్ లెటర్ అయితే వస్తుంది గైస్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ జాబ్ ఆఫర్ లెటర్ అని. అండ్ కొంతమందికి ఈ ఆఫర్ లెటర్ అయితే రాదు, కొంతమందికే. సో అలా రాకపోయినా కూడా మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గైస్. ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్నల్ సర్వర్ గ్లిచెస్ వల్ల, లేకపోతే ఈ యాక్సెంచర్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆఫర్ లెటర్ అయితే రాకపోవచ్చు కొంతమందికి. కానీ ఆఫర్ లెటర్ రాకపోయినా కూడా నెక్స్ట్ మెయిల్స్ ఉంటాయి కదా జాయినింగ్కి రిలేటెడ్, ఈ జాయినింగ్ అప్డేట్స్, అవి కూడా వచ్చేస్తాయి. కొంతమంది అయితే యాక్సెంచర్లో జాయిన్ అయిపోయిన తర్వాత 2-3 months తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన డేస్ కూడా అయితే ఉన్నాయి. సో మీరైతే టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఆఫర్ లెటర్ దగ్గర మీకు మెల్లగైనా వస్తుంది. ఈ అమెండ్మెంట్ ఎల్ఓఐ లేదా ఎల్ఓఐ అని ఉంది కదా, అది మాత్రం ఇంపార్టెంట్. అది మాత్రం వచ్చిందో లేదో అని అయితే చూసుకోండి గైస్. ఒకవేళ మీరు ఆన్బోర్డింగ్ మాడ్యూల్స్ నేర్చుకునేటప్పుడు 3rd to 4th వీక్లో మీ ఫ్రెండ్స్కి ఆఫర్ లెటర్ వచ్చి మీకు రాకపోయినా కూడా భయం అయితే పడకండి. మీరు యాక్సెంచర్లో జాయిన్ అయిన తర్వాత అదైతే వస్తుంది, డోంట్ వరీ. ఎందుకంటే కొంతమందికి అలాగే జరిగింది. సో ఈ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు సింపుల్గా గేర్ అప్ ఫర్ డే 1 అని, ఇట్లా మీది ముంబై అయితే ముంబై లేదా హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్లో మీకు ఈ జాయినింగ్ మెయిల్ అయితే వస్తుంది గైస్, ఫస్ట్ డే మెయిల్. సో ఇంతే, అర్థమైంది కదా యాక్సెంచర్ ప్రాసెస్ వచ్చేసి ఆన్బోర్డింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా అయితే ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ పార్ట్ దాకా ఇవన్నీ అయితే ఉంటాయి గైస్, చూసుకోవచ్చు మీరు. సో ఇంతే గైస్, వీడియో వచ్చేసి తెలుసు కదా. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ యాక్సెంచర్ మీద మీకు వేరే డౌట్స్ అయితే ఉంటాయి కదా, లైక్ ఐఎస్పైర్ గురించి కానీ లేదా దేని గురించి డౌట్స్ ఉన్నా ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఈ యాక్సెంచర్ అని ప్లేలిస్ట్ అయితే ఉంటుంది గైస్, అదైతే ఓపెన్ చేసి చూడండి. అక్కడ ఇంకొన్ని వీడియోస్ అయితే ఉంటాయి, మీకు యూజ్ అయితే అవ్వచ్చు. సో దాని నుంచి కూడా మీరు మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇంత వీడియో వచ్చేసి, వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.